నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట. వరంగల్ ఎంపీ కడియం కావ్య. మూసీ నది అభివృద్ధి కొరకు రోడ్లు, ఎక్స్ప్రెస్ వే, పర్యాటక సదుపాయాలతో సమగ్ర ప్రాజెక్టుకు వివరించిన కేటీఆర్. మూసీ నది అభివృద్ధి ఖర్చులు ఎందుకు పెరిగాయో ప్రభుత్వం చెప్పాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పై తీవ్ర విమర్శలు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలని కాంగ్రెస్ సవాల్. మహిళా శక్తి వల్లే దొరల పాలనకు ముగింపు పలికి ప్రజా పాలనను తీసుకురావడం సాధ్యమైందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. సోనియమ్మ ఆశయాలు, ఇందిరమ్మ రాజ్య స్ఫూర్తితో ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆమె తెలిపారు. మహిళల అభివృద్ధి మరియు సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆమె చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలలో 60% పైగా మహిళల కోసమే ఉన్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరకు పలు కీలక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు వారికి మరింత భద్రత, స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకాశంలో సగం, అవనీలో సగం అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో పార్టీలో మాత్రం సంపూర్తిగా మనకి మద్దతు ఉంది. మన ఆడబిడ్డల్ని చేరదీసి మంచి పొజిషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ అధినేత్రి ఒక మహిళ సోనియమ్మ. అట్లాగే మన కాంగ్రెస్ పాలన వచ్చినప్పుడు జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యమే నడుస్తుంది. కాబట్టి మహిళా శక్తి ఎలాంటిదో మీరు అందరూ నిరూపించుకోవాలి. మహిళలు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయి, రాజ్యాలు ఏలుతాయి. కాబట్టి మీ అందరి వల్లనే ఒక దొరల పాలన నుంచి ప్రజా పాలన వచ్చిందని మనం అందరం నమ్ముతున్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో బాగా ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుదోడు వాదోడుగా ఉంటూ ఇంకా కూడా మనము గ్రామాల్లోకి మన సంక్షేమ పథకాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 50 నుంచి 60% వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించినయే. ఇందిరమ్మ ఇండ్ల నుంచి మొదలుకుంటే ఫ్రీ బస్ వరకు మీకు అన్నీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా గ్రామాన చేరే అవసరం ఉంది. అది మీ వల్లే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, హైదరాబాద్ లోని మూసీ నది అభివృద్ధి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మూసీ నది పరివాహక ప్రాంతాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ నదిపై మొత్తం 15 కొత్త వంతెనలను నిర్మించాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఈ వంతెనలు నగరంలోని ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు పాత నగరం, కొత్త నగరాల మధ్య రవాణా సౌలభ్యాన్ని పెంచేలా రూపొందించామని చెప్పారు. అదేవిధంగా మూసీ నది వెంట ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కూడా ప్రతిపాదించినట్లు కేటీఆర్ వెల్లడించారు. మంచిరేవుల ప్రాంతం నుండి ప్రారంభమై మూసీ నది చివరి వరకు వెళ్లేలా ఈ ఎక్స్ప్రెస్ వే ఉండేలా ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును రూపొందించామని వివరించారు. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు. మూసీ నది పక్కన సరిపడా స్థలం ఉన్న ప్రాంతాల్లో నదీ తీరానికి ఆనుకుని రోడ్డు నిర్మించాలని భావించామని చెప్పారు. అయితే కొన్ని చోట్ల స్థలం లభించని పరిస్థితుల్లో మూసీ నది మధ్యలోనే ప్రత్యేక నిర్మాణ సాంకేతికతతో రోడ్డు వేయాలని కూడా ఆలోచించినట్లు వివరించారు. ప్రత్యేకంగా ఒక విషయం స్పష్టం చేస్తూ ఈ ప్రాజెక్టు అమలు సమయంలో ఒక ఇల్లు కూడా కూల్చాల్సిన పరిస్థితి రాకుండా ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఇల్లు, జీవనోపాధిపై ప్రభావం పడకుండా ఉండటమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. మూసీ నది అభివృద్ధి కేవలం రోడ్ల నిర్మాణంతో మాత్రమే పరిమితం కాకుండా నది శుభ్రత, పరిసర ప్రాంతాల అంధీకరణ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వచ్చి ఉంటే హైదరాబాద్ నగరానికి మరో ముఖ్యమైన మౌలిక సదుపాయం కలిగేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి గమనించండి, ఆ పైన ఎక్కడైతే జాగా ఉందో మీరు గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది అండ్ మైక్ ఉందా? ఇది ఒక్కటి చూడండి. ఇక్కడ ఎక్కడైతే జాగుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి రోడ్డు పక్కకు వెసులుబాటు ఉందో, ఇక్కడ గ్రీన్ లా కనబడుతుందిగా, గ్రీన్ లైన్, అక్కడ 2 దిక్కుల చెరువు, 2 దిక్కుల
మనం రోడ్డు డిజైన్ చేశాం. ఎక్కడైతే జాగా లేదో ఆ రెడ్ లైన్ కనబడుతుంది కదా, అందులో మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకొని పోయినాం తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయాలి అనే అట్లా డిజైన్ చేశాం. మళ్ళీ కిందికి పోతే ఊరు దాటిన తర్వాత మీకు జాగా ఉంది, అందుకే మళ్ళీ అక్కడ కింద మళ్ళీ గ్రీన్ కనబడుతుంది మీకు, అంటే తీరంలో కట్టుకోవడానికి రోడ్డు. మధ్యలో మాత్రం ఎట్లా డిజైన్ చేశామంటే ఆ మధ్యలో ప్రాంతం ఎర్రదంతా కనబడేది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాలి అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ రోజు మేము డిజైన్ చేయడం జరిగింది. దాని ఇక నమూనాలు కూడా మీకు చూపెడతాయి. మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం డిజైన్. ఎందుకు? మీకు పక్కన ఎవరిది కూలగొట్టద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అందుకే ఆ రోజు డిజైన్ నమూనా ఇది ప్రభుత్వంలోనే ఉంది, ఇది నాది కాదు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం. ఇక ఇది కరెక్ట్ గా అది హైకోర్టు ముంగట 57 కిలోమీటర్ల స్కైవే కూడా ఆ రోజు ఈ ప్రతిపాదన 16,000 కోట్లలోనే ఆ 57 కిలోమీటర్ల స్కైవే ప్రతిపాదన కూడా అందులోనే ఉంది. దాంతో పాటు మధ్యలో బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా మనం టూరిజం స్పాట్స్ గా, కల్చరల్ సెంటర్స్ గా డిజైన్ చేసి చాలా వినూత్నమైన మోడల్స్ తో వాటిని కూడా ఆ రోజు మొత్తం డిజైన్ చేయించి ప్రభుత్వంలో ఉన్నాయి. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చుల అంచనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. మూసీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఫేజ్ 1 పనుల కోసం 6 నెలల క్రితం విడుదల చేసిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టులో సుమారు 5,641 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం 6 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 1,400 కోట్ల వరకు పెరిగినట్లు తెలుస్తోందని, ఈ పెరుగుదలకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో ప్రకటించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టు ఖర్చు భారీగా పెరగడం వెనుక ఉన్న అంశాలను ప్రజలకు వివరించాలని పలువురు కోరుతున్నారు. మూసీ నది అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ఖర్చుల అంచనాలు పారదర్శకంగా ఉండాలని, ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణమైన సాంకేతిక లేదా పరిపాలన అంశాలను ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు, అమలు విధానం, దశల వారీగా చేపట్టనున్న పనులపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీ నది అభివృద్ధి ఫేజ్ 1 ప్రాజెక్టు ఖర్చుల విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుండి స్పష్టత కోరారు. 6 నెలల క్రితం ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టులో ఫేజ్ 1 పనులకు సుమారు 5,641 కోట్ల ఖర్చు పడుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పుడు దాదాపు 1,400 కోట్లతో అదనపు పెరుగుదల చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఖర్చు ఇంతవరకు పెరగడానికి కారణాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రజల సంపదను, పన్నుల డబ్బును వినియోగించే ముఖ్యమైన ప్రాజెక్టులో ఈ వ్యయం పెరుగుదల ఎందుకు చోటు చేసుకుంది అనే ప్రశ్నను ఆమె ప్రభుత్వం ముందు ఉంచారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకారం ప్రారంభ అంచనాలతో పోలిస్తే ప్రాజెక్టు ఖర్చు ఈ విధంగా భారీగా పెరగడం పౌరులకు కల్పించే భరోసాకు ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ప్రభుత్వం పారదర్శకతతో ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చుల పెరుగుదల, దశల వారీగా చేపట్టే పనుల అమలుపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా ప్రజలకు నిజస్థితి తెలియచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. భవిష్యత్ ప్రాజెక్టులలో పారదర్శకత మరియు ఖర్చుల సమన్వయంపై ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే జనరల్గా మనం ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం టోటల్ ఇల్లు ఇట్లా వస్తుంది అని ఆర్కిటెక్ట్ మనకు చెప్పిన తర్వాత బేస్మెంట్ కడతాం, ఇంకోటి చేస్తాం, స్లాబ్ వేసుకుంటాం, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతాం. కాకపోతే ఇలా మూసీలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ బేస్మెంట్కి సంబంధించిన డిజైన్ గిట్లుంటుంది అని చూపిస్తున్నారు. ఇల్లు ఏంది, ఇల్లు స్ట్రక్చర్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏంది, దీనివల్ల ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా మాత్రం ఒక పిక్చర్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఇవ్వకపోవడంలోనే మోసం ఉంది అనేటటువంటిది తెలంగాణ జాగృతి ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ ఉన్నది. ఎట్లా మోసము, ఎందుకు మోసము అంటే ఒక రిపోర్ట్ ఉంది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చెప్పి ఒక 6 నెలల కింద సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి
వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిండ్రు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, దీని మీద స్పష్టత లేదు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరగడానికి కేటీఆర్ కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తెలంగాణలో డ్రగ్స్ సమస్యపై ఇప్పటికే కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సవాల్ విసిరినట్టు తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే ఛాలెంజ్ చేస్తున్నామని, దమ్ముంటే కేటీఆర్ స్వీకరించాలని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈగల్ టీం చేపట్టిన దర్యాప్తులో డ్రగ్స్ తో కొంతమంది నాయకులు పట్టుబడిన విషయం బయటపడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ ఘటనపై కేటీఆర్ స్పందించాలని, డ్రగ్స్ వ్యవహారంలో తన పాత్రపై నిజం చెప్పాలని కోరారు. ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని, అయితే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అయినప్పటికీ ఈగల్ టీం చట్టపరమైన చర్యల ద్వారా డ్రగ్స్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షాయంపేట మండలంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై 7 లబ్ధిదారులకు 7,812 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాయంపేట మండల ఎంఆర్ఓ చింతల ఉమా రవిపాల్, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెళ్లి చేసుకున్న ప్రతి మహిళా సోదరునికి, ప్రతి మహిళ కూడా షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేస్తాం. ఆరోగ్యశ్రీలో కాకుండా డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకున్న ప్రతి ముసల్మాన్ సోదరులకు, ప్రతి పేదవారికి కూడా సీఎం రిలీఫ్ చెక్కులు అందజేస్తున్నాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పేదవాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది, ముసల్మాన్ సోదరులకు కూడా అండగా ఉంటుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన శుభాకాంక్షల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు విచ్చేసి బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షి నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని పుష్పగుచ్చం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతన వధూవరులను కలిసిన చంద్రబాబు నాయుడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో, ఆనందాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు. మార్చి 5న హైదరాబాద్ లో బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షి వివాహ వేడుక ఘనంగా జరిగింది. వివాహానికి ముందుగా ఫిబ్రవరి 27న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అయితే అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు మరియు బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన అప్పట్లో వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రత్యేకంగా ప్రజాభవన్ కు విచ్చేసిన చంద్రబాబు నాయుడు నూతన దంపతులను ఆశీర్వదిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుద్దిల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన చైర్మన్ కి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల ఆంజనేయులు మంగళ వాద్యాలు, వేద స్వతితో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజ అనంతరం
ఆలయ మహామండపంలో ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యమున వేద పండితులు అర్చకులు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారికి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం, డిజిఎం, ఎంజిఎంలు బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,20,000 వ్యయంతో మెయిన్ రోడ్లో గల భద్రకాళి అమ్మవారి ఆర్చ్ గేటుకు రంగులు వేయించుటకు దేవాలయ ధర్మకర్త మూగ శ్రీనివాసరావు తనయుడు మూగ శ్రీధర్లు ముందుకు వచ్చి ఈ రోజు పెయింటర్ కు అడ్వాన్స్ చెల్లించుట జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్త తోనుపునూరి వీరన్న తదితరులున్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గ్రామ అభివృద్ధికి పునాది వేసిన కీర్తిశేషులు కూసం రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు రాజమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భారతీయ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గంగదేవిపల్లి గ్రామంతో తమ ట్రస్టుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని తెలిపారు. 2001 సంవత్సరంలో ఈ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామంలో అమలవుతున్న పలు వినూత్న కార్యక్రమాలు తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్ద నీటి నల్లాలను తప్పనిసరిగా ఆన్ ఆఫ్ చేసే విధానాన్ని అమలు చేయటం, వాడిన వృధా నీటిని వృధా చేయకుండా పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు మళ్లించే విధంగా వినియోగించడం, ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామం మొత్తం మద్యపాన నిషేధాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ గా పనిచేసిన కూసం లలితను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కూసం రాజమౌళి మరణించిన సమయంలో తాము అందుబాటులో లేకపోవటం వల్ల చివరిసారిగా ఆయనను చూడలేకపోయామని, అది తమకు బాధ కలిగించిందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కుమారులు రమేష్, ఈశ్వరయ్య, కుమార్తె జ్యోతి, ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు ఆడేపు రవివర్మ, యాదగిరి, లింగమూర్తి, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కీర్తిశేషులు కూసం రాజమౌళి గారిని మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళ ఇటువంటి వాళ్ళు కోటికి ఒక్కరు పుడతారు. వీరి వల్ల మన గంగదేవిపల్లి గ్రామం అనేది మొత్తం ప్రపంచానికి చాటి ఉన్న సందర్భంగా వారికి మరొకసారి మా ట్రస్ట్ తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుతున్నాము. ఈ ఊరికి నాకు దాదాపు 16-11-2001 సంవత్సరం లోపల మా ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. అసలు ఎందుకు గంగదేవిపల్లి అనే గ్రామం అనేది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎందుకు ఎన్నుకోబడ్డదని మా ట్రస్ట్ మేము మా సభ్యుల ద్వారా అందరం ఇంటింటికి సర్వే చేయడం జరిగినది. ఆ ఇంటి సర్వే చేయడంలో బాగా మాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఇంటికి నల్ల ఆన్ ఆఫ్ ఉన్నది. వాటర్ అనేది నీళ్ళు అనేది వృధా కావద్దు ఒకటి. తర్వాత వాడిన నీరును కూడా వృధా పోనీయకుండా పూల మొక్కలకు లేకుంటే కూరగాయల మొక్కలకు ఆ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ఊర్లోపట మద్య నిషేధం అనేది అమలు ఉండడం అనేది చాలా సంతోషకర విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని గ్రామాలు కూడా అలాగే చేసింది. ప్రత్యేకంగా ఏంటిదంటే వీరు చేసిన సేవలను కొనియాడుతూ ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని గ్రామాలను కూడా ఈ విధంగానే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. దేశంలో పెరుగుతున్న గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి విమర్శించారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మొద్దునిద్రపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్యాస్ సరఫరా లోపాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ముఖ్యంగా గృహిణులు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించే దిశగా సరైన చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సరఫరాను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంచాల వరలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ఈ సందర్భంగా కోరారు. మోడీ ప్రభుత్వము ఫెయిల్ అయింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పుడు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ శాఖలో ఉంటూ వీటన్నిటిని కూడా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారు ఏం చెప్పిండ్రు, ఈ బ్లాక్ దాంట్లో మీరు ఇట్లా చేస్తే అట్లా చేస్తే తీవ్రంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పినటువంటిది కూడా మనం చూసాం. అంటే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునే దానికన్నా కూడా అసలు జరుగుతున్నది ఏంటిది అనే దాని మీద మన రాష్ట్రానికి రావాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన దాని మీద మీరు ఇంకా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. ఇప్పటికైనా కూడా జరుగుతున్న ఈ విషయాల పట్ల మన వాటా ఏంటి, ఎంత మనకు రావాలి అనే విషయంలో మీరు చాలా యాక్టివ్గా రోల్ పోషిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి ఈ చమురుకు సంబంధించింది, గ్యాస్కి సంబంధించింది ఏవైతే ఉందో మీరు చాలా ఖచ్చితత్వం అనేటువంటిది మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ గ్యాస్ అనేటువంటిది ఇళ్లలోనే హాస్టల్లోనే కాకుండా యూరియాల కంపెనీల్లో కూడా గ్యాస్ మీదనే ఆధారపడుతున్నటువంటి అంశాలు చాలా చూస్తుంటాం. అదేవిధంగా ఫార్మసీ కంపెనీలలో కూడా గ్యాస్ మీద ఆధారపడినటువంటి మనం చూస్తుంటాం. ముందుగానే మనము అలర్ట్గా ఉండి మనం కొంత దిగుమతి చేసుకొని పెట్టుకుంటే ప్రజల పట్ల మీ ప్రభుత్వం ఉన్నట్టు, మీరు ప్రజల పక్షానికి ఉన్నట్టు, పేద ప్రజలకు కూడా మీరు సపోర్ట్ అందిస్తున్నట్టు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని ఎండగట్టడంలో మా మహిళలందరం కూడా మేము ముందుంటాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ శాఖలో ఉండి మీరు ఇవి చెయ్యలేకపోతే మీరు ఉత్తకుమార్ రెడ్డి అనేటువంటిది మేము తీసుకొని మిమ్మల్ని ఎండగట్టే దాంట్లో కూడా ఉంటాము. ఇట్లాంటిది రాకూడదని మరొక్కసారి మీకు విన్నపం చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రజల పక్షానికి ఉండి ఆ మానిటర్ అనేటువంటిది మీరు ఖచ్చితత్వం తీసుకొని వెళ్ళి తీసుకుంటారు అని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని పొనకల్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ బొమ్మగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలోని పలు ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపట్టారు. గ్రామంలో రోడ్ల ప్రక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రపరచడం, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శెట్టిపల్లి శివాజీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి గుర్రం కవిత, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి పరిశుభ్రత కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. మాజీ డీజీపీ హెచ్జే దొర మృతికి పోలీసు శాఖ ఘన నివాళులర్పించింది. అనారోగ్యంతో నిన్న మరణించిన ఆయనకు ఈ రోజు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు శాఖకు విశేష సేవలు అందించిన దొరకు అధికారులు, సిబ్బంది ఆశ్రునయనాలతో చివరి వీడుకోలు పలికారు. పోలీసు శాఖలో పవర్ఫుల్ మరియు క్రమశిక్షణ గల అధికారిగా పేరు పొందిన హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. అంత్యక్రియల సందర్భంగా పలువురు సీనియర్ పోలీసు అధికారులు స్వయంగా పాడమోసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరై దొరకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొర సేవలను స్మరించుకున్న అధికారులు మాట్లాడుతూ ఆయన తన కర్తవ్య నిబద్ధత, క్రమశిక్షణ మరియు దృఢమైన నాయకత్వంతో పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సేవలు పోలీసు శాఖ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. పోలీసు సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలుగుతూ కఠిన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా దొర పేరు సంపాదించారని వారు గుర్తు చేశారు. ఆయన సేవలు, అనుభవాలు మరియు విలువలు భవిష్యత్తు తరాల పోలీసు అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మాజీ డీజీపీ హెచ్జే దొర మరణం పోలీసు శాఖకు తీరని లోటని పలువురు అధికారులు ఈ సందర్భంగా భావోద్వేగంతో తెలిపారు. పూణేలో దిగిలోని ఒక హౌసింగ్ సొసైటీలో లిఫ్ట్ గేట్లో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నవారు వేగంగా స్పందించి చిన్నారిని రక్షించారు. ఈ సంఘటనను చూపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాంతీయ అధికారులు పసిబిడ్డలు మరియు చిన్నపిల్లలతో లిఫ్ట్ ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానికులను హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తగిన నిపుణుల సలహాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లిఫ్టులలో చిన్నారులను స్వతహాగా వదలరాదని అధికారులు మళ్లీ గుర్తు చేశారు. ఈ ఘటనలో సడలింపుగా స్పందించిన వ్యక్తులు చిన్నారిని సురక్షితంగా బయటకు తీయడం, జీవితాన్ని రక్షించడం ప్రశంసనీయమని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్లోని పోచారంలో ఇటీవల ప్రేమించిన యువతికి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన కేసులో నిందితుడు మనోహర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు అధికారులు తెలియజేశారు. తాను ప్రేమించిన అమ్మాయికి ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే ఉద్దేశంతో ఆమెకు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు మనోహర్ తెలిపారు. మనోహర్ తల్లిదండ్రులు ఇద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉండగా తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. యువతి తండ్రి మనోహర్ కు పరీక్షలు చేయించగా హెచ్ఐవి అని తేలడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు సమాచారం. ఈ పోచారం మల్కాజిగిరి కమిషనరేట్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగింది. మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 years, రాజీవ్ గృహ కల్పలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. రమణి అని చెప్పేసి వీళ్ళ బంధువే విక్టిమ్. ఈమె కూడా రాజీవ్ గృహ కల్పలనే ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ములుగు. వీళ్ళిద్దరూ వరుసకు బావ మరదలవుతారు. ఈ మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తండ్రి తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్గా టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకుని ఆల్రెడీ అరెస్ట్ చూపించాము. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య సారథ్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ కార్యక్రమానికి వరంగల్ నుండి సుమారు 50 కార్లు 5 బస్సులలో బయలుదేరిన కాంగ్రెస్ జిల్లా నాయకులు కార్యకర్తలు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన ఊరుగల్లు ముద్దుబిడ్డ సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వరరావు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరగు నిమిత్తం మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య నేతృత్వంలో బస్సులు కార్లను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు సేవాదళ కార్యకర్తలు ఐఎన్టీయూసీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వరంగల్ ఎంపీ కడియం కావ్య. మూసీ నది అభివృద్ధి కొరకు రోడ్లు ఎక్స్ప్రెస్ వే పర్యాటక సదుపాయాలతో సమగ్ర ప్రాజెక్టుకు వివరించిన కేటీఆర్. మూసీ నది అభివృద్ధి ఖర్చులు ఎందుకు పెరిగాయో ప్రభుత్వం చెప్పాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పై తీవ్ర విమర్శలు, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలని కాంగ్రెస్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.